వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి కొత్త బ్యూటీ టిప్తో వచ్చేసాను. సో అందరూ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అంటారు. నేను ఏం చేయకూడదో ఫస్ట్ చెప్పేసి తర్వాత ఏం చేయాలని చెప్తాను. అంటే మనకి అందరికీ అంటే ఈ రోజుల్లో ట్రెండింగ్ ఏంటంటే మనకి కొరియన్ స్కిన్ కావాలని చెప్పేసి కొరియన్ స్కిన్ గురించి అందరూ కూడా ఏం చేస్తే కొరియన్ స్కిన్ వస్తుంది అని చెప్పేసి దాని గురించే ట్రై చేస్తున్నారు. బట్ కొరియన్ స్కిన్ అంటే వాళ్ళ ఉన్న వెదర్ కండిషన్స్ కానీ వాళ్ళ అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న వాళ్ళకున్న పొల్యూషన్ బట్టి వాళ్ళ స్కిన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అంటే వాళ్ళ అకార్డింగ్ టు అక్కడ బాగానే ఉంటుంది. సో అది తీసుకొచ్చి మన స్కిన్ మన ఇండియన్ స్కిన్ మీద మనకున్న క్లైమేట్ కండిషన్స్ బట్టి మనకున్న పొల్యూషన్స్కి మనము ఆ స్కిన్ టెక్స్చర్ అనేది కోరుకోవడము ఓకే చేసుకోవచ్చు. బట్ కొరియన్ స్కిన్ కావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన అదే టిప్పులు ఫాలో అవ్వడం దట్ ఈస్ ఇన్కరెక్ట్. సో ఏంటంటే ట్యాన్ మెయిన్, మనకి ట్యాన్ వెళ్ళిపోతే ఫేస్ మంచిగా హెల్తీగా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో ట్యాన్ పోవాలంటే మనకి సో ఏంటంటే ఫస్ట్ ఈ రోజుల్లో ఈ జెన్జీస్కి అంటే చాలా ఇష్టం ఏంటంటే ఫస్ట్ ఐస్ ఏదున్నా కూడా ఐస్ ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా మేకప్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఐస్ క్యూబ్స్ అనేది రబ్ చేస్తున్నారు. లేకపోతే ఒక బౌల్లో మొత్తం ఐస్ క్యూబ్స్ ఫిల్ చేసిన తర్వాత దాంట్లో నింపేసి మళ్ళీ ఫేస్ని దాంట్లో డిప్ చేస్తున్నారు. అది చాలా ఇన్కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. అది అస్సలు చేయకూడదు. ఎందుకంటే స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. సో డ్రైనెస్ వల్ల ఏమవుతుందంటే తొందరగా ఫేస్ మీద యాంటీ ఏజింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మేబీ మంచిగా ఉండొచ్చు ఏదో కొంచెం సేపటికి, బట్ అది లేటర్ ఆన్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. సో స్టాప్ డూయింగ్ దట్, అది చేయకండి. ఎందుకంటే మనకి స్కిన్ అనేది డ్రైనెస్ అయిపోతుంది. వింటర్స్లో మనకి డ్రై అవుతుందని చెప్పేసి మనం ఎంత ప్రికాషన్ తీసుకుంటామో, మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాము, స్కిన్ ఆయిలీగా ఉండాలని చెప్పేసి మెయింటైన్ చేసుకుంటాం. మళ్ళీ ఎందుకు ఐస్ అనేది మళ్ళీ పెట్టేసి మళ్ళీ స్కిన్ డ్రై చేస్తున్నాము. సో దట్ ఈస్ నాట్ ద ప్రొసీజర్ అనమాట. సో మనం ఎప్పుడు కూడా మంచిగా హెల్తీగా ఉండాలంటే మంచిగా వాటర్ ఇంటేక్, మంచి ఫుడ్ తీసుకోండి. సో స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ మీకు అంటే ట్యాన్ గురించి మనం ఇలాంటివన్నీ కూడా కష్టాలు పడుతుంటాం ఫేస్ నుంచి ట్యాన్ తీయడానికి. సో ఇదేమన్నా హెల్తీ డ్రింక్, ఈ తాగితే స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది అనుకుంటున్నారా? కాదండి. ఇది ఏంటంటే బ్లాక్ టీ అనమాట. సో మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉందో కిచెన్లో, తాజ్ మహల్ ఉండండి, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, గ్రీన్ టీ అయినా కూడా పర్వాలేదు. గ్రీన్ టీ అందరు తాగరు కాబట్టి మనకి అవైలబుల్గా ఉండదు. సో మనకి రెగ్యులర్గా దొరికేది మనకి టీ పౌడర్ ఏముంటుందో మంచిగా దాన్ని బాయిల్ చేసుకోండి. కొద్దిగా టీ పౌడర్ వేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ రావాలన్నమాట కలర్. సో దీన్ని ఏంటంటే మనకి ఫేస్ కడగాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉందో మీరు బయట నుంచి వచ్చిన ఏది వచ్చినా కూడా జస్ట్ దీంట్లో కాటన్ ప్యాడ్స్ లేకుంటే మనకి టిష్యూ పేపర్ అయినా డిప్ చేసిన తర్వాత ఫేస్ మీద మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఫేస్ మీద, కళ్ళ కింద, మెడ దగ్గర మనకి ట్యాన్ మీరు వెంటనే అంటే ఎప్పుడు మీరు ఇట్లా అప్లై చేసి ఇట్లా తుడవంగానే మీకే తెలుస్తుంది ఎంత ట్యాన్ అనేది ఫేస్ నుంచి వస్తుంది అని చెప్పేసి. సో ఇది చేసి మీకు మంచిగా స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది. నాకు వెంటనే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలా కామెంట్ చేసి చెప్తుంటే నేను ఇంకా సరికొత్త చిట్కాలు మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇంకా టిప్స్ నా అంటే నేను ఒక బ్యూటీషియన్, ఒక 20 years నుంచి నేను బ్యూటీషియన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి నా దగ్గర, హోమ్ రెమెడీస్ అనమాట. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.